ఆ పనిలో నువ్వేం కావాలి అంటే ఒక అత్యున్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దానియేలు. ఆయన పేరు దానియేలు. ఈ దానియేలు మీద న్యాయకర్తపు అభిషేకము ఉన్నది. న్యాయకర్తపు అభిషేకము ఉన్నది. చూడండి, మనం దానియేలు గ్రంథం అంతా ఆ యొక్క 12 అధ్యాయాలు చదివి చూసినట్లయితే చదవచ్చు. 12 అధ్యాయాలు ఒక 2 గంటల కూర్చుంటే దానియేలు గ్రంథం అంతా కూడా చదవగలుగుతాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో దానియేలు కల్దీల భాషను నేర్చుకుంటాడు. ఆ భాష ఎందుకు నేర్చుకుంటుంటే బబులోను రాజు వారి దేశంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే కల్దీల భాష వారికి రావాలి. వాళ్ళకి హీబ్రూ భాష, హెబ్రీ భాష వచ్చు. అయితే ఆ భాష కాకుండా వాళ్ళకి కల్దీల భాష నేర్చుకోవడానికి రాజు వంశంలో పుట్టిన పిల్లలందరినీ కూడా తీసుకొని ఆ బబులోను రాజు నెబుకద్నెజరు వారికి చదువు చెప్పిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఆ చదువును నేర్పిస్తారు. ఆ టైంలో వారికి కావలసిన భోజనాలు, వారికి కావలసిన వసతులు అన్నీ కూడా రాజు చూసుకుంటాడు. తర్వాత రాజు ఎదుట వారిని నిలబెడితే రాజు అడిగే ప్రశ్నలకు ఎవరైతే తెలివిగా సమాధానం చెబుతారో వారికి వారి రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వబడతాయి. ఈ కోణంలో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ సంస్థానంలో ఉద్యోగాలు పొందుకుంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానియేలు మీద అభిషేకం ఉండటాన్ని బట్టి దానియేలు ఏ పని చేసినా సఫలమవుతూ ఉంటాడో, నెబుకద్నెజరు కాలంలో, తర్వాత వారి కుమారుని కాలంలో, తర్వాత ఇంకొక రాజు ఎక్కుతాడు. ఆ రాజు కాలంలో కూడా దానియేలు ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వస్తాడు. అధికారులు బబులోను సామ్రాజ్యంలో ఉన్న అన్ని సామ్రాజ్యాలు, ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నా అన్ని